ఏనుగులు ఒక ప్యాకెట్లోనే ఉంటాయి, సింహాలు ఒక ప్యాకెట్లోనే ఉంటాయి, పులి ఎందుకు మొత్తం అన్నిట్లలో ఉంది? పెద్ద పుల్లి అది మంచిగా అన్నారు మీరు. పెద్ద పులి అనేది జాతీయ జంతువు అని అన్నాం కదా, ప్రతి దగ్గర విస్తరించింది పెద్ద పులి. స్వాతంత్రానికి ముందు 10,000 పైన ఉన్నాయి. ప్రతి దగ్గర పెద్ద పులి తిరిగినాడు అని అంటారు అందరూ. ఇంతకుముందు పెద్ద పులి ఉండే, ఇప్పుడు మనుషులు 10,000 పైన ఉండే అని అంటారు. స్వాతంత్రానికి ముందు 47కు ముందు, 47కు ముందు, 50కి ముందు. ఆ తర్వాత ఏమైంది, 1000 పడిపోయింది దేశమంతా. 1000 దేశం 9,000 ఎగిరిపోయినాయి. 9,000 కాదు 10,000 అనేక ఎగిరిపోయినాయి. 1000 వస్తే అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేసింది 1975-77 నుంచి. ఆమె ప్రత్యేక చొరవ తీసుకుంది. అప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది 1972లో టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. కార్బెట్ నేషనల్ పార్క్, ఇట్లా అండ్ బండిపూర్ నేషనల్ పార్క్ మొదటి నుంచి స్టార్ట్ అయింది. కార్బెట్ నేషనల్ పార్క్ నుంచి రాజస్థాన్ సారిస్కా ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల వాటి ప్రొటెక్షన్ పెరిగింది. మళ్ళీ అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా పెద్ద పులిని చంపితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ షెడ్యూల్ 1 ఎనిమల్ ఇది. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 ఉంటుంది. షెడ్యూల్ 1 ఎనిమల్కు బాగా శిక్ష ఉంటుంది అనమాట. 6 నెలల శిక్ష ఉండొచ్చు, 6 ఏళ్ళ శిక్ష ఉండవచ్చు. సో దీనివల్ల అన్నీ తేవడం వల్ల మనకు ఈ పెద్ద పులి ప్రొటెక్షన్ పెరిగింది. క్రమంగా అప్పుడు మన టైగర్ రిజర్వ్ కూడా ఏర్పడైంది. నల్లమలై టైగర్ రిజర్వ్. అంటే అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్న టైంలో, అయితే ఆ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలో దాన్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. అప్పుడు నుంచి అక్కడ పెరుగుతుంది. అప్పటి వరకు లేదు. అప్పటి వరకు ఆంధ్ర అవతల వైపు ఉండే ఎక్కువ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ రెండు కలిపి సెన్సైజ్ చేసేది ఇంతకుముందు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రాలో ఉండే పులులు ఆంధ్రాలో 72 వరకు ఉంటాయి. అవునా? నల్లమల్లైలో 18 నుంచి 20 ఉంటే ఈ రెండు కలిపి 72 ఉంటాయి. అటు మిగిలిన ప్రాంతం అంతా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రాంతం అంటే దానికి గుళ్ళ బ్రహ్మేశ్వరం, నల్లమలైతో పాటు గుళ్ళ బ్రహ్మేశ్వరం అనేది ఒక తోడైంది దానికి. అంటే ఏపీలో దాదాపు 72 అంటే 50 పైన ఉంటాయి పెద్ద పుల్లు. పెద్ద బాగా ప్రొటెక్టెడ్. చిరుతపుల్లకు లెక్కలేదు బుచ్చన్న. బంజారాల్స్ కూడా ఉంటాయి చిరుతపుల్లు. అవునా? మరి చిరుతపుల్లు ఒక దే కెన్ అడ్జస్ట్ ఇన్ ఎనీవేర్. ఇప్పుడు మన వెనక వేప చెట్టు ఉంది, గుండ్లు ఉన్నాయి, బండలు ఉన్నాయి, బండల్లో కూడా వచ్చి దాక్కుంటుంది. ఒక కోతిని, ఒక కుక్కను, ఒక చిన్న ఎలుకలను కూడా కొట్టి తిని బతకగలుగుతుంది అనమాట చిరుత పెద్ద పులి. అందుకే ఎక్కడైనా విస్తరించుంటాయి. చిరుతపుల్లే ఉన్నాయి దేశంలో. మన దగ్గర చిరుతపుల్లు మన దగ్గర ఒక టైగర్కు లెక్క పెడితే మన టైగర్ ఎన్ని ఉన్నాయి, అక్కడ 30, ఇక్కడ 12, 42 అనుకో. ఒక పెద్ద పులికి మినిమం 10 చిరుతపుల్లు ఉంటాయి మినిమం. పులి జాతి 2 కానీ వేరు. అది కజిన్ బ్రదర్స్. చాలా బలహీనమైంది ఇది చిరుతపులి బలహీనమైంది, తెలివైంది, ఎక్కడైనా అడ్జస్ట్ కావాల్సింది. పెద్ద పులి అట్లా కాదు, అడ్జస్ట్ కావడం తక్కువ, కష్టం. కాబట్టి అవి వాటి మరణాలు ఎక్కువ ఉంటాయి. వాటి పంజాల వల్ల మనుషులు కూడా బలవుతుంటారు. అయితే ఇక్కడ చిరుతపులి అట్లా కాదు కదా. చిరుతపులి అట్లా కాదు. చిరుతపులి హాని చేయదు మనుషులను. తర్వాత దాని బతుకు అది బతుకుతుంది. కానీ పెద్ద పులి కూడా అసలు జోలికి రాదు. దూరం నుంచి చూసినా ఏమని. అందుకే మనం హెచ్ఎఫ్టీవీలో కూడా మనం ఫస్ట్ టైం మనం క్యాప్చర్ చేసినాం. ఒకసారి ఇక్కడ వచ్చి చూడు, మనం శివరాంపల్లె వచ్చింది కదా. లేదు, బంజారాహిల్స్ జూబ్లీస్కి వచ్చింది చిరుతపులి. మంచి పులి అన్నారు. మంచి పులి కాదు అది, ప్రతి దగ్గర ఉంటుంది అది. మంచి పులి అది. జూబ్లీస్కి వచ్చింది, మల్కాజ్గిరికి వచ్చినాయి. మల్కాజ్గిరికి ట్రైన్లు వచ్చింది. ఇప్పుడు కాదు, మనం అంటే రిపోర్టింగ్ రాకపోవచ్చు, అండ్ రిపోర్టింగ్ వచ్చిన కొత్తలు కావచ్చు. మల్కాజ్గిరికి ట్రైన్లు వచ్చింది. అంటే ఎక్కడంటే అక్కడ ఉంటాయి అవి. అనుకోకుండా వచ్చాయి చిరుతపుళ్ళు వచ్చి ఉంటాయి. మనం కూడా సాధించగలుగుతాయి ఎక్కడైనా. కానీ పెద్ద పులి మనం కూడా సాధించాలంటే 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఫారెస్ట్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు మీరు అన్నారు ఇంతకుముందు ఎందుకు సమస్య వస్తుందని, ఎన్కౌంటర్స్ ఎందుకు అయిపోయిందంటే ఈ టెరిటోరియల్ సరిపోక వల్ల అవుతుంది. అది దానికి ప్రొటెక్షన్ ఏం చేయాలి? మీరు అన్నారు పెద్ద పులికి ఇంత ప్రాధాన్యత అని. మరి సింహాలకు కూడా ఇస్తున్నాం కదా ప్రాధాన్యత. మనము గిర్ ఫారెస్ట్లో 600 సింహాలు ఉన్నాయి. అవి అసలు సరిపోతలేవు, అక్కడ ప్రాంతం సరిపోతలేదు, మొత్తం కుక్క పిల్లలాగా అయిపోయినాయి. అయినా మోడీ నరేంద్ర మోడీ మహారాష్ట్రకి ఇవ్వమంటే ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పున్నాక కూడా ఇవ్వాలి. తీసుకొచ్చి కునా నేషనల్ పార్క్లో
చీతాలు ఆ సింహాలను తెచ్చి మనం నల్లమల్లో వదిలేసి మనకు బత్త ఉండగలవా? సింహాలకు మనుగడకు కేవలం గిర్ ఫారెస్ట్, తర్వాత మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ అనువైందని గుర్తించారు. ఎందుకు అంటే ఏంటి అది? అంటే దీని అనువైన ప్రాంతం కాదు. Weather ఆ? చీతాలను తెచ్చి వదిలితే అవి చనిపోతున్నాయి చూసినావా? అవునవునవును. బలవంతంగా తెచ్చిరు. కూనా నేషనల్ పార్కు సింహాలకి ఎట్లుంటుంది అంటే క్రేజింగ్, మొత్తం పెద్ద పుల్లకేమో దట్టమైన అరణ్యాలు ఉండాలి, వీటికి దట్టమైన అరణ్యాలు ఉండాలి, గడ్డి భూములు కూడా ఉండాలి, అంటే ఒక మైదాన ప్రాంతం ఉండాలి, కలగలిసి ఉండాలన్నమాట. మొత్తం ఈజీగా ఓపెన్ ఏరియా కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కారణాలు. కాబట్టి పెద్ద పులులకు ఈ ఎన్కౌంటర్ల కారణాలు ఈ టెరిటోరియల్ వార్సు, తర్వాత ఈ మనకు ప్రొటెక్షన్ లేకపోవడం, కారిడార్లో జనారణ్యాల్లో అభయారణ్యంలో జనాలు వచ్చి ఆవాసాలు ఏర్పరచుకోవడం, పంట పొలాల్లో కబ్జా చేయడము, ఇవన్నీ కూడా దీన్ని దారి తీస్తున్నాయి. దీన్ని చేయాలంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. వాటి కారిడార్లో డిస్టర్బ్ చేయకుండా చేస్తే ఇబ్బంది ఉండదు. వాటి మనుగడ ఉంటుంది, మనుషుల మనుగడ ఉంటుంది. ఆదిలాబాద్లో జరిగింది అది విషప్రయోగం కాదు, విషప్రయోగం ఏ పుల్ల మీద మనుషులు చేసిన విషప్రయోగం. ఓకే ఓకే. తర్వాత ఇంకోటి కబ్బు చిన్నపిల్ల ఎట్లా చనిపోయింది అనేది ఇంకా రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ రాకుండా పెద్ద పుల్లే కొట్టిండొచ్చు దాన్ని. ఒక్కోసారి కోపంలో అవి కొట్టుకుంటాయి. టెరిటోరియల్ వార్లాగా లేదు, కానీ సంవాట్ మిస్టరీ ఉంది కనుక ఇవన్నీ రావాలంటే చాలామంది టైగర్ అక్కడ ప్రొటెక్షన్ లేదు. అక్కడ పెద్దలు ఇంతకుముందు కూడా మీరు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మీద, మహిళా అధికారి మీద దాడైంది, నేషనల్ లెవెల్లో చేయింది, అక్కడున్న మాజీ ఎమ్మెల్యే దాడులు చేయించారని, ఇట్లా రకరకాలుగా ఆదిలాబాద్లో అలజడికి కారణం అది. అక్కడ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కారిడార్లలో మనుషులను తరలించాలి, లేదా పంట పొలాలు లేకుండా చూసుకోవడం, అక్కడి నుంచి ప్రత్యామ్నాయంగా వాళ్ళకు వేరే దగ్గర పోడు భూములను కేటాయించడం, వాళ్ళ పంటలకు అవకాశం ఇవ్వడం, ఇటువంటి రీలొకేట్ చేయడం అంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.